అందరికి నమస్కారం ప్రజలారా. 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఈ 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులుగా నియమించడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్ స్టోరింగ్లలో బయటపడ్డ భాగవతం ప్రతి నెల సరడీల పేరిట 25 కోట్ల లూటీ జరుగుతుందంట. మొత్తానికి గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం పూర్తిగా కల్తీ అయిపోయినాయి. గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా కల్తీ అయిపోయినాయి. అదేవిధంగా ప్రతి రాష్ట్రపతికి త్రిముఖ వ్యూహం ప్యూర్ కేర్ అభివృద్ధి ఫార్ములా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ లోపలంతా క్యూర్, ఓఆర్ఆర్ ట్రిబుల్ మధ్య ప్యూర్, అవతల రాష్ట్ర సరిహద్దుల వరకు కేర్ తీసుకుంటామనేసి మాటిచ్చిండు. ఎంత కేర్ తీసుకున్నా, ఎంత ప్యూర్గా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అమ్ముతుండు. వాళ్ళకి భూములు అపనంగా అప్పచెప్పి ఇక్కడ ఉన్న భూములన్నీ రియల్ ఎస్టేట్కి పెడుతున్నాడు అనేసి బీఆర్ఎస్ పార్టీ వాదోపవాదాలు చేస్తున్నది. ఇది ఎంతవరకు? కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా కొండగట్టులోని శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుట్ట కింద భాగంలోని అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ఓ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి 30కి పైగా దుకాణాలు కాలి బూడిదైపోయాయి. ఫస్ట్ వీళ్లకు పరిహారం ఇవ్వాలి. కొండగట్టులోని దుకాణాలు ఏవైతున్నాయో, అక్కడికి వచ్చే భక్తులకి కనీస అవసరాలు తీర్చే దుకాణాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలనేసి కోరుకుందాం. తొలి వన్డేలో ఇండియా థ్రిల్లింగ్స్ విక్టరీ చేసింది విరాట్ కోహ్లీ. అదేవిధంగా మెస్సీతో మ్యాచ్కు సీఎం సై అనేసి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్కు సీఎం రేవంత్ రెడ్డి అవుతున్నారు. అది అందులోకి పార్టిసిపేట్ చేసుకుంటున్నాడు. సర్పంచ్ స్థానాలకు 25,654 నామినేషన్లు వచ్చినాయి ఇప్పటి వరకు. ఫస్ట్ ఫేజ్లో వార్డులకు 82,276 ముగిసిన తొలి విడత నామినేషన్లు. 3న ఉపసంహరణ. అదే రోజు అభ్యర్థుల జాబితా రిలీజు. 11న పోలింగ్ జరుగుతుంది. మొత్తానికి 11వ తారీఖు పోలింగ్ అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు ఎన్నుకునే నాయకుడు 5 ఏళ్ళు మిమ్మల్ని పిండి పిప్పి చేసే నాయకుడిని కాకుండా కనీసం మీ అవసరాలు తీర్చే నాయకుడిని ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చిండు. హక్కుని వాడుకునే దిశగా మనం ముందుకెళ్ళాలి. గ్రామ సర్పంచులు చాలా కీలకమైన వ్యక్తులు. ఎమ్మెల్యేలకైనా కీలకమైన వ్యక్తులు. ఎమ్మెల్యే ఎవరున్నా నాకు సంబంధం లేదు, కానీ సర్పంచ్ అనేటోడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి ఉంటే చాలా మంచిది. అంతేగాని కంటికి రెప్పలా కాపాడుకుంటా వాళ్ళ పార్టీకి ఊడియం చేసుకుంటా ప్రజల్ని తక్కువతో పట్టించి పార్టీకి కండవ కప్పుకున్న వాళ్ళకి న్యాయం చేసి అవతల వాళ్ళకి అన్యాయం చేసే వ్యక్తుల్ని కాదయా. మీరు ఎన్నుకునే విధానం చాలా కీలకంగా ఉండాలి. ఎన్నుకునే వ్యక్తి, ఆ వ్యక్తికి కొంత ఊరి మీద చిత్తశుద్ధి ఉండాలి. ఊరి బయట దుకాణాలు పెట్టి ఊళ్ళో పెత్తనాలు చేసే మనిషిని వద్దు. ఎప్పుడు ఊళ్ళోనే దుకాణం పెట్టి ఊళ్ళోనే పెత్తనాలు చేసే మనిషిని కొంచెం ఎన్నుకుంటే మంచిది. ఎన్నుకుంటే చాలా మంచిది అనేసి మనం కోరుకున్నాం. చాలా మంచిది. ఊరి బయట దుకాణాలు పెట్టి ఊళ్ళో పెత్తనాలు చేసి మళ్ళీ అవతల పడి మళ్ళీ ఏదైనా అవసరానికి కదా. మన ఊరిలో సర్పంచ్ అనేటోడు బొడ్రాయిలు అంటోడు. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికి ఊరు బయటకు వెళ్తే కథం కనిపించాలి. బొడ్రాయి లెక్కన 4 బాట్ల కాడికి వస్తే కనిపించినట్టు కనిపించాలి. ఆడ బొడ్రాయి లెక్కన సర్పంచ్ కూడా గట్టు ఉండాలి. ఎసమంటే ఎందుకుంటే కొంత ఊరు అనేది బాగుపడుతుంది. కనీస రోడ్లు, అలాగే నీళ్ళ సౌలతులు, ఇంకా కొన్ని కనీస అవసరాలు ఉంటాయి. కొన్నిసార్లు అవసరాలు కూడా తీర్చలేని కొంతమంది సర్పంచులు ఉంటారు. అలాంటి వాళ్ళని కాకుండా కొంచెం మంచోళ్ళని ఎన్నుకుంటే బెటర్ కానీ నేను అనుకుంటున్నాను. ఇంకా మరి మీ ఇష్టం, మరి ఎట్లాంటి వాళ్ళు ఎన్నుకుంటారో మీకు వదిలేస్తున్నాను. కరీంనగర్ ఫీల్ గ్రేట్ అనేసి మన మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అదేవిధంగా ప్రపంచ టాప్ 10 మెట్రో పాలిటిక్ సిటీలో హైదరాబాద్ చేరింది. త్వరలోనే ఎంట్రీ లాన్ ఏజెంట్స్ బీజింగ్ లాంటి నగరాలు సరసన చేరాలంటున్న మన సిటీ అనేసి నువ్వు చేసేది ఏందో. అది ఆల్రెడీ కేటీఆర్ తెలంగాణ వచ్చిన కొత్త నుంచే అది మొదలైంది. దాన్ని ఎవరు ఆపలేడు. నేడు భారీ వర్షాలు నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలపై దివ్య ఎఫెక్ట్ ఉందనేసి వాతావరణ శాఖ వెల్లడించింది. సోనియా రాహుల్ పై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. వీళ్ళని లోపలేయాలి.
లోపలేసి తాడపేడు వేస్తాను. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా వీళ్ళు మీద కేసు పెడుతున్నారా లేకుంటే ప్రతిపక్షాలు అట్లా చేస్తున్నాయో తెలుస్తలేదు, కానీ వీళ్ళ వల్ల ఒరిగింది ఏం లేదు దేశానికి. వీళ్ళ కుటుంబం కొడుకేమో ఇది గౌతమి శాతకర్ణి, ఆమె గౌతమి, అట్లా అన్నట్టు ఇంక ఇద్దరు కత్తి బట్టి జుగ్ 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 అనుకుంటా ఆ జుగ్ 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 కథలే చేస్తారు తప్ప ఏమన్నా లాభం ఉంటుంది వీళ్ళ వల్ల. ఇంకో ప్రతిపక్షం పుట్టుక రావాలి, భారతదేశానికి ఇంకొక కొత్త ప్రతిపక్షం పుట్టాలి. కేసీఆర్ గారు అన్నట్టు థర్డ్ ఫ్రంట్ ఏదైతే ఉందో త్వరగా పుట్టుకొస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళ వల్ల ఎవరికి ఇది ఏం లేదు. బీహార్ ఎలక్షన్లో పోటీ చేస్తే 5 సీట్లు గెలిచిండ్రయా, 5 సీట్లు కూడా నాకు తెలిసి ఆ అభ్యర్థుల బలంతో గెలిచిండ్రంట. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5 సీట్లు కూడా వాళ్ళ అభ్యర్థులు. ఇప్పుడు వెంకరెడ్డి లాంటి వాడు ఉదాహరణకి ఆ వెంకరెడ్డికి ఉన్న బలంతో నల్గొండలో ఎట్లా గెలుస్తారో అదే రకంగా గెలిచిందంట. అంటే ఆ రకంగా ఉంటుంది. ఇది వార్తలు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయారా ప్లీజ్.